అండి, వెల్కమ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఐస్ చూపిస్తున్నానండి. సమ్మర్ స్పెషల్ ఐస్. మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు బాగా మారం చేస్తారు కదా, నాకు ఐస్ కావాలి అని చెప్పేసి. అక్కడ బయట తీసుకునే ఐస్లో ఎటువంటి కలర్స్ కలుపుతారో, వాటర్ ఎలాంటిది ఉంటుందో అన్నది మనకు తెలియక చాలామంది భయపడతారు కదా. చాలా సింపుల్గా, ఈజీగా, ఇంట్లోనే హెల్తీగా కూడా మనం ఐస్ అన్నది చేయొచ్చండి. అది ఎలా చేయాలన్నది చూపిస్తాను రండి. ఇప్పుడు సమ్మర్ కూడా కదా, చగ్గిలా ఐస్ మీ ఇంట్లో కూడా చేసుకుని మీ పిల్లలకి కూడా పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ వాటర్ మిలన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇక్కడ ఇందులో నేను షుగర్ కానీ ఏమి వేసుకుంటలేదు. వాటర్ మిలన్ అన్నది చాలా తీయగా ఉందండి. వాటర్ మిలన్ తీయగా లేకపోతే దీంట్లోనే కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పంచదార వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఇక్కడ ఇందులో నేను ఎటువంటి వాటర్ కూడా వేయలేదు. చక్క ఎంత జ్యూస్ అయిందో కదండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ తీసుకొని ఈ జ్యూస్ అన్నది ఇందులో వేసుకోవాలండి. మీ దగ్గర ఐస్ మోల్స్ కూడా ఉంటే ఐస్ మోల్స్లో కూడా పెట్టుకోవచ్చండి. చక్కని చూసారా ఎంత అట్రాక్ట్గా ఉందో. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇందులోనే మనం స్టిక్స్ కూడా గుచ్చేసుకుని క్లోజ్ చేసేసుకుంటే మనకు ఐస్ అన్నది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నది రెడీ అవుతుందండి. నేను ఇది ఈవినింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ డేస్ కదా పిల్లలు, నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు కదా అని చెప్పేసి ఇది నైట్ చేస్తున్నానండి. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూడగానే ఐస్ అయిపోయింది. పిల్లలు వచ్చే టైం ఒక గంట ముందు తీసి బయట పెట్టానండి. చక్కగా ఎంత కలర్ఫుల్గా, హెల్దీగా, మీ పిల్లలు ఫ్రూట్స్ తినలేని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇప్పుడు 5 నిమిషాలు బయట పెట్టేసుకున్న తర్వాత చూడండి దాని అంతకి అదే ఎలా వచ్చేస్తుందో ఐస్ అన్నది. ఇక్కడ తీసి చూపిస్తున్నాం. చూసారా, ఒక్కసారి ఐస్ అన్నది ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్.